డిండి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రధానంగా డిండి మండల కేంద్రంలో ఇరిగేషన్ భూముల సుమారు 450 ఎకరాలు రైతులకు చెందేటట్లు కృషి చేస్తానని తెలిపారు. అంగడి బజార్ నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు బీటీ రోడ్ను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ను మరొక డాక్టర్ను నియమిస్తానని తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వాడకుండా నిఘాను పటిష్టం చేయాలని పోలీసులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 13,000 టీచర్ల పోస్టులను భర్తీ చేయబోతుందని, విద్య వైద్యం ప్రభుత్వ లక్ష్యం, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, ఎంపీడీఓ ఎంపీటీసీల పదవీ కాలం త్వరలో ముగియడంతో వారికి శాలువాలు పూలమాలలతో జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ 2-3 సార్లు విజిట్ చేసినాము. దాన్ని కూడా చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే గడ్డలో ఏం చెప్పారు సార్ అంటే ఒకసారి ప్రపోజల్స్ పంపించండి అమ్మా, పంపిస్తే ఏం చేస్తామని చెప్పారు. నేను అది గుర్తు చేశాను అక్కడ ఆయన నోట్ కూడా చేయించాను సార్. అది కూడా సంతోషం. మా హయాంలో కాలేదు, మా హయాంలో అవుతుంది అనుకున్నాం, కాలేదు. కాకపోయినా మళ్ళీ మన ప్రస్తుత ఎమ్మెల్యే గారి కాలంలో మనం నెక్స్ట్ ఎవరు వస్తారు. అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు అందరూ కూడా 15 సంవత్సరాల్లో మీరు అనేకమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి మీకున్నటువంటి అధికారం, పరిమితమైనటువంటి అధికారం లోపల పరిస్థితి వాస్తవం కూడా ఆ ఉన్నటువంటి అధికారులు మీరు చిత్తశుద్ధితో పనిచేసి మేము ఈ గ్రామాల్లో మీకున్నటువంటి సమస్యల కొరకు మరి ఆర్గనైజర్ కృషి చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి దిగ్విజయంగా 5 రోజులు పూర్తి చేసిన సందర్భంలో మీకు మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా ఈ 5 సంవత్సరాలు మరి అధికారులు కూడా వాళ్ళకి అన్ని రకాలైన సహాయ సహకారాలు అందించిన మీరు 5 సంవత్సరాల్లో వారు అనేకమైనటువంటి సమస్యలు దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు చేయగలిగింది చేసి మరి సమస్యలు పరిష్కరించే దిశగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సహకరించినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మనస్ఫూర్తిగా మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మీ అందరూ తెలుసు మరి గొప్పగా అవకాశం వచ్చినట్టు 5 సంవత్సరాల్లో మీరు ఈ సర్వసభ సమావేశాన్ని వాస్తవంగా నేను రాత్రి ఢిల్లీలో ఉన్నా. రాత్రి 5 గంటలకు అక్కడ ఎక్కిన వాస్తవం సీఎం గారు ఎప్పుడు వెళ్తే నేను అలా ఉండాలని ఉన్నాం. వాస్తవం కానీ నేను ఈ 3-4 మండలాలు అందరూ జనరల్ వారికి టైం ఇచ్చిన పాపం వాళ్ళ ఆఖరి సమావేశం నా చేతులు కలిసి చాలా కప్పాలి సరే ఆడ ఉంటే ఢిల్లీలో ఉంటే మనం 24 ఉంటుందని రాత్రి వెళ్ళి వచ్చిన. మీ అందరితో ఒకసారి కలిసి మళ్ళీ ఆఖరి సమావేశం వ్యక్తిగతంగా బయట కలుస్తుండవచ్చు కానీ మీ అందరితో ఒక సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం మరి వస్తుందో రాదని ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాను. ఇవాళ మీకు చెప్పినటువంటి అనేకమైనటువంటి సమస్యలు, మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు మీరు 5 సంవత్సరాలు కష్టపడి ఇప్పటికీ 6 మాసాలు అయిపోయింది. నాకు కూడా ఎన్నికలు అయిపోయినాయి. నిన్నటి వరకు ఎన్నికల అలవాడిలో ఉన్నాం. ఈ ఎన్నికలు అన్నీ కూడా అయిపోయినాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పటిలో జరుగుతాయని నేను అనుకోలేదు. బహుశా ఈ సంవత్సరం ఆఖరికి జరుగుతాయేమో. ఎందుకంటే ఈ లోకల్ బాడీలో రిజర్వేషన్ లీవ్ సిస్టంలో అవుతాయి, బీసీ జరగలన్నా ఇది చేయవాలా లేదా ఇంకా ప్రభుత్వం అన్ని కూడా ఆలోచన చేస్తాం. కాబట్టి మరి ఈ సంవత్సరం ఆఖరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ లోపల రేపటి నుంచి మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీగా స్పెషల్ అధికారులు ఉన్నారు. రేపటి నుంచి మండలాలు కూడా స్పెషల్ అధికారులు వస్తారు. ఎంపీపీ ప్లేస్, డెప్యూటీ ప్లేస్ ఒక మనిషి గారు కానీ ఎంపీపీ ప్లేస్లో ఒక స్పెషల్ ఆఫీసర్ ఎంపీపీగా ఎంపీపీకి ఉన్నటువంటి అధికారులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ అధికారి ఇక్కడ నుంచి ఆ మీటింగ్లు కానీ అవన్నీ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం